వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకుందాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన విడికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక లేఖన భాగంలో లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం నుండి కింది వచనాల వరకు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో పస్కాను ఆచరించుట గురించి మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పస్కాను ఆచరించుట గురించి మనం ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ పస్కా పండుగ అనేది యూదులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఉంటున్నదిగా మనం చూస్తున్నాము. ఎందుకంటే వారు ఐగుప్తులో ఉన్నప్పుడే ఒక గొర్రె పిల్లను వధించి వారు ఆ గొర్రె పిల్ల రక్తమును వారి గుమ్మములకు చల్లుకొనగా సంహారకుడు వారిని దాటిపోయినట్లుగా చూస్తున్నాము. ఎవరి ఇంటి మీద అయితే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం లేదో ఆ యొక్క ఐగుప్తుల యొక్క ప్రతి ఇంటిలోనికి సంహారకుడు వెళ్ళి ప్రతి ఒక్క తొలిచూలును హతమార్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి యూదులకు ఆనాటి నుండే అది ఒక చట్టంగా దేవుడు ఇచ్చినటువంటి పండుగగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడ తన శిష్యులతో ఈ యొక్క పస్కాను ఆచరిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాము. మధ్య కాలంలో పోయిన సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున యూదులు ఈ పస్కాను ఆచరిస్తుండగానే ఈ హమాస్ వాళ్ళు వారి మీద దాడి చేసి వాళ్ళను ఎంతగానో హింస పెట్టి నశింపజేసినట్లుగా చెప్తా ఉంటున్నారు. కాబట్టి యూదులకు ఈ యొక్క పస్కా పండుగ అనేది ముఖ్యమైనటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించడానికి ఆయన సిద్ధపడుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ దేని యొక్క వాక్యంలో మనం చూస్తే 14వ వచనంలో ప్రభు అంటాడు, నేను మిక్కిలి మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడితేనే అని అంటాడు. కాబట్టి ప్రభు తన శిష్యులతో ఈ పస్కాను ఆచరించడానికి మిక్కిలి ఆశపడ్డట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఒకవైపు ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళు యేసు ప్రభును చంపడానికి ఉపాయం వెతుకుచున్నట్లుగా లూకా సువార్త 22వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ చూసినట్లయితే పస్కానబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను ప్రజలకు భయపడి గనుక ఆయనను ఎలాగూ చంపుదుమని ఉపాయము వెతుకుచుంటది. ఒకవైపు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసు ప్రభును పట్టుకోవాలని ఉపాయము చేస్తూ ఉన్నారు. పస్కా పండుగ సమీపిస్తుండగా అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రభును పట్టుకోవడానికి ఉపాయములు వెతుకుతున్నట్లుగా చూస్తున్నాము. అలాగే మనం చూస్తాము యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనములో యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించినట్లుగా, అతడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లుగా, వాళ్ళు ద్రవ్యం ఇవ్వడానికి వాళ్ళు సమ్మతించినట్లుగా అప్పటి నుండి యూదా ఇస్కరియోతు తగిన సమయము యేసు ప్రభును పట్టించుట కొరకు తగిన సమయము వెతుకుచున్నట్లుగా చూస్తున్నాం. ఒకవైపు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసు ప్రభును పట్టుకోవాలని, చంపాలని ఉపాయం చేస్తుండగా, మరొక వైపు యూదా ఇస్కరియోతులో అపవాది ప్రవేశించి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ధనము తీసుకొని తగిన సమయం కొరకు అపవాది యూదా ఇస్కరియోతు వెతుకుచుండగా ప్రభు అంటున్నాడు, నేను మిక్కిలి ఈ పండుగను ఆచరించుట కొరకు ఆశపడుతుని అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు తన శిష్యులతో ఈ పస్కాను ఆచరించుట మనము చూస్తూ ఉంటున్నాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులను పంపించుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాము. యేసు ప్రభు పేతురును, యోహానును పిలిచి మీరు పస్కాను సిద్ధపరచుడి అని చెప్పినట్లుగా, పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము.
మరి శిష్యులు వెళ్ళి మరి ఆ సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. మొదటిగా అడిగారు, ప్రభా మేము ఎక్కడ సిద్ధపరచాలి, ఎలా సిద్ధపరచాలి అన్నప్పుడు ప్రభు చెప్పినాడు, మీరు పట్టణమునకు వెళ్ళుడి. మీరు పట్టణమునకు వెళ్ళగానే అక్కడ నీళ్ళకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురు పడతాడు. అప్పుడు మీరు అతని వెంట ఇంటిలోనికి ప్రవేశించుడి. అక్కడ ఆ ఇంటి యజమానితో మీరు చెప్పుడి, మరి బోధకుడు మరి పస్కాను భుజించుటకు విడిది గది అడుగుచున్నాడని మీరు చెప్పుడి అని చెప్పినప్పుడు మరి వారు ఆ విధంగానే వెళ్ళి ఆ విధంగానే ఆ పట్టణములో ఆ వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తి వెంట వెళ్ళి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ యజమానిని అడిగి అవన్నీ కూడా సిద్ధపరిచినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. వాక్యములో ఒక మంచి మాట రాయబడ్డది. లూకా సువార్త 22:13 వారు వెళ్ళి ఆయన తనతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు ఎప్పుడైతే సెలవిచ్చాడో అలాగూ అన్ని కూడా సిద్ధపరచబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాము. మటల ఆదివారం రోజు కూడా మనం చూస్తున్నాం. తన శిష్యులలో 2 పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ మీకు కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, దానిని విప్పిని నా కొరకు తోలుకొని రండి. ఎవరైనానో దానిని ఎందుకు ఇప్పుతున్నారంటే ఇది ప్రభునకు కావలసినదని చెప్పి మీరు చెప్పండి అని చెప్పినప్పుడు అక్కడ కూడా శిష్యులు వెళ్ళి అక్కడ కూడా మరి ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు మరి అక్కడ కట్టబడిన గాడిద మరి విప్పుకొని తీసుకొని ప్రభు కొరకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ప్రభు సెలవిచ్చిన వెంబడే అక్కడ అవన్నీ కూడా సిద్ధపరచబడ్డాయి. ఇక్కడ గది సిద్ధపరచబడ్డది, అక్కడ గాడిద పిల్ల కూడా కట్టబడినటువంటిది కనబడుతున్నట్లుగా మనము దేని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. రోమపత్రికలో 4:17 ఒక చక్కని మాట ఉంది. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడై ఉన్నాడని అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత ఆకాశము భూమి గతించును గాని నా మాట మరి గతింపదు అని ప్రభు సువార్తలో చెప్పినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభువు తన శిష్యులను పంపించినప్పుడు వారు వెళ్ళి అలాగే యజమానితో చెప్పినప్పుడు యజమాని ఆ యొక్క మేడగదిని, సామాగ్రి గల మేడగదిని ప్రభు వారికి మరి చూపించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు మరి పస్కాను తన శిష్యులతో ఆచరించినప్పుడు మొదటిగా శిష్యులను పంపించినప్పుడు వారు వెళ్ళి అలాగనే ప్రభు చెప్పినట్టుగా అవి ఉన్నట్టుగా అన్ని సిద్ధపరచబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటిగా శిష్యులను పంపించినప్పుడు మరి అన్ని సిద్ధపరచబడ్డాయి. రెండవదిగా మనం చూస్తున్నాం మేడగదిలో మరి ప్రభు యొక్క పస్కా పండుగను ఆచరించినట్లుగా మనము దేని వాక్యంలో చూస్తున్నాం. అక్కడ యజమానుడు మరి సామాగ్రి కలిగినటువంటి ఒక మేడగదిని సిద్ధపరిచి ఇచ్చినప్పుడు అక్కడ ప్రభు ఆ మేడగదిలో పస్కాను ఆచరించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ మేడగదిలోనే మరి ప్రభు ఒక రొట్టెను పట్టుకొని విరిచి మరి కృతజ్ఞతాస్తులు చెల్లించి శిష్యులకు ఇచ్చినాడు. ఇది నా శరీరము, దీన్ని తీసుకొని తినుడి అని చెప్పినాడు. ఒక పాత్రను ఎత్తుకొని మరి కృతజ్ఞతాస్తులు చెల్లించి మరి ఇది నా రక్తము, నా యొక్క మరి నిబంధన రక్తము, మీ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అని ప్రభు అక్కడ వారికి ఆ పాత్రలో ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అనగా నేనే బలి పశువును, నేనే నా శరీరమే బలి కాబోతుంది అన్నట్టుగా ప్రభు అక్కడ తన శిష్యులకు ఒక రొట్టెనెత్తుకొని పాత్రనెత్తుకొని వాళ్ళకు అప్పగించినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి పస్కాను ప్రభు ఆచరిస్తున్నట్లుగా వాక్యంలో మనం మేడగదిలో ఆచరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరి శిష్యులు తండ్రి వాగ్దానం కొరకు మేడగదిలో కనిపెట్టినట్లుగా చూస్తున్నాం. వాళ్ళు ఎడతెగక శిష్యులు మరి మరియమ్మ తర్వాత స్త్రీలు అందరూ 120 మంది ఆ మేడగదిలో మరి తండ్రి వాగ్దానం కొరకు ప్రభు చెప్పినట్లుగా కనిపెట్టి ఏక మనసుతో ఏకభావంతో వాళ్ళు మేడగదిలో ప్రార్థించినప్పుడు అక్కడ వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా, వారు శక్తి పొందినట్లుగా, వారి లోకంలో మరి దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి యేసు ప్రభు వారు తన శిష్యులతో పస్కాను ఆయన ఆచరించినాడు, అన్ని కూడా సిద్ధపరిచినాడు, తన మాట ప్రకారం నెరవేర్చబడ్డట్లుగా చూస్తున్నాము.
తర్వాత మేడగదిలో మరి ఆయన శిష్యులకు తన శరీరమును తన యొక్క రక్తమును చిందించబోతున్నటువంటి మరి బలి పశువు తానే అని చెప్పబోతున్నట్లుగా ఒక రొట్టెను తీసుకొని వారికి అప్పగించినట్లుగా, ఒక పాత్రను ఎత్తుకొని వారికి అప్పగించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒక సమయంలో చివరిగా ఇంకొక వచనం చదువుకుందాం. దయచేసి 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది. ఆ మాటను మనం చదువుకుందాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో దేవుని మాటలు ఈ విధంగా ఉంటున్నాయి. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెల పండుగ ఆచరింతుము అని వాక్యములు అక్కడ చూస్తున్నాం. అక్కడ వస్తున్న పౌలు మరి క్రీస్తు మరి పస్కా పశువుగా వధించబడ్డటువంటి మరి సందర్భమును అక్కడ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము పాతదైన పులిపిండిని తీసివేసుకొని మరి నిష్కపటమును సత్యమును అనేటటువంటి పులియని రొట్టెల పండుగను మనం ఆచరింతుము, దుర్మార్గమును దుష్టత్వం అనేటటువంటి పులిపిండిని మనం తీసివేసుకుందామని చెప్పి అక్కడ అపోస్తలుడైన పౌలు సంఘమునకు రాస్తున్నట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలంలో మరి ప్రభు తన శిష్యులతో పస్కాను ఆచరించినటువంటి సందర్భమును మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడి కొద్ది మాటలు మన వెడికిల్లో